ఈరోజు ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో చైర్మన్ గారు అని బాలశౌరి గారు, నేను, కొత్త కమిటీ మెంబర్లు, మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం, ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరటం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ కనుక ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారికి కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా మనం వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా డిలే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వల్ల, ఇంటీరియర్ వర్క్లు వస్తాం వల్ల మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ గురించి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన యువ మంత్రి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి తెలపడం జరిగింది. అదేవిధంగా డిజైన్స్ కూడా మార్చారు. చక్కటి కూచిపూడి నృత్యకళ పడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది. మంచి ఫెసిలిటీస్తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది. థ్యాంక్ యూ.